పోషకాహారం అంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుల్ని సమపాళ్లలో తీసుకోవటమే అనుకుంటారు మనలో చాలామంది. కానీ వీటితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాల వంటి సూక్ష్మ పోషకాలు కూడా మన శరీరానికి తగు పాళ్లల్లో ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలి. సూక్ష్మ పోషక పదార్థాలు సరిగ్గా అందకపోతే B12 వంటి విటమిన్ లోపాలు పెనుసాపాలుగా మారుతాయి. ఇవాళ మనలో చాలామందికి B12 విటమిన్ లోపం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. విటమిన్ B12 లోపిస్తే ఎదురయ్యే చిక్కులు ఎలా ఉంటాయో, B12 లోపాలని ఎలా అధిగమించాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి B12 విటమిన్ అవసరమేంటి? విటమిన్ అన్నింటిలో కూడా విటమిన్ B12 అనేది మన బాడీకి చాలా అవసరము. ఎందుకంటే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టము నర్వ్స్ కూడా ఆరోగ్యవంతంగా పనిచేసేందుకు, తర్వాత రక్త కణాల తయారీకి ఇది చాలా అవసరం ఉపయోగపడుతుంది. మన బాడీలో రక్తం అంటే హిమోగ్లోబిన్ మంచిగా ఉండాలంటే రక్త కణాల తయారీకి B12 దోహదపడుతుంది. ఇదే కాకుండా మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేటువంటి బ్రెయిన్, స్పైనల్ కార్డు, నర్వ్ పైన ఉండే మైలిన్ షేతు ఆరోగ్యంగా ఉండేందుకు B12 చాలా అవసరము. ఇదే కాకుండా మనకి సెల్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ DNA సింథసిస్ కూడా విటమిన్ B12 చాలా అవసరం అవుతుంది. మనం తీసుకునేటువంటి ఆహారము శక్తిగా రూపొందేందుకు విటమిన్ B12 అనేది అవసరం. ఇదే కాకుండా మన జ్ఞాపశక్తి పెంచేందుకు, తర్వాత కోగ్నిటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్కి, మన మైండ్ ఇంప్రూవ్మెంట్కి ఇది B12 అనేది చాలా అవసరం. పిల్లల్లో కూడా స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి మన ప్రెగ్నెన్సీలో B12 వాడిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి ఇది అవసరం పడుతుంది. విటమిన్ B12 లోపిస్తే ఏం జరుగుతుంది? మనకి తీసుకునే ఆహారంలో B12 కనుక లోపించినట్టయితే దీనివల్ల మనకి తొందరగా నిస్సత్వం రావటము, ఏ పని చేసినా తొందరగా టైర్డ్ అయిపోవటము, ఫెటిగ్ ఉండటము, కొద్ది దూరం నడవగానే ఆయాసం రావటము, ఇంకా డెఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టయితే పాల్పిటేషన్స్ రావటము, హెడేక్ రావటము, కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోవటము ఈ B12 డెఫిషియన్సీలో చూస్తాము. అదేవిధంగా నాలుక పైన అల్సర్స్ రావటము, పెయిన్ఫుల్గా ఉండటము, హెయిర్ కూడా థిన్ కావటము, కలర్ చేంజ్ కావటము, హెయిర్ ఫాలింగ్ అవ్వటము, ఇవన్నీ కూడా B12 డెఫిషియన్సీలో చూస్తాము. ఇదే కాకుండా చేతులకు, కాళ్ళల్లో తిమ్మిళ్ళు, మంటలు అనేవి ఈ B12 డెఫిషియన్సీ వల్ల వస్తుంటాయి. సివియర్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే మనకి యూరిన్ ఆపుకోవటం కానీ, మోషన్ కూడా ఇన్కాంటినెన్స్ అనేది, డిస్టర్బెన్స్ అనేది, మోషన్ యూరిన్ డిస్టర్బెన్స్ అనేది కూడా వస్తుంది. B12 లోపానికి ఎలాంటి కారణాలను చెప్పుకోవచ్చు? అసలు మనం B12 తీసుకున్నట్లయితే ఇది యూజువల్లీ మనకి యానిమల్ ప్రోడక్ట్ నుంచి వస్తుంది, యానిమల్ ఫుడ్ నుంచే మనకు వస్తుంది. సో మనం తీసుకునే ఆహారంలో మనకు జీర్ణక్రియలో అంటే మనకి స్టమక్లో ఈ ఆహారం నుంచి B12 అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేరు చేస్తుంది. ఆ విధంగా వేరు అయినటువంటి B12 ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ అనేది మన స్టమక్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇంటెన్సిక్ ఫ్యాక్టర్తో జతకూడి ఒక కాంప్లెక్స్ లాగా ఫామ్ అయిపోయి ఇంటెస్టైన్లో మనకి అబ్జార్ప్షన్ అవుతుంది, అంటే పీల్చుకోబడుతుంది స్మాల్ ఇంటెస్టైన్లో. సో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఆ విధంగా పీల్చుకున్నటువంటి విటమిన్ B12 లివర్లో స్టోర్ అవుతుంది అనమాట. లివర్లో స్టోర్ అయిపోయి మనకు అవసరమైనప్పుడు మన బాడీలోకి సెక్రెట్ అవుతుంది. సో కామన్గా ఇది జరిగే ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియలో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నట్లయితే విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది చూస్తాము. మనకి ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ వస్తుంది. కొన్ని రకాల జెనెటిక్ డిజార్డర్స్ వల్ల స్టమక్లో ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ అనేది ప్రొడక్షనే కాదు, దీన్ని పెర్నీసియస్ ఎనిమియా అంటారు. దీనివల్ల B12 అనేది మనకి అబ్జార్ప్షన్ అనేది కాదు, ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి B12 అనేది అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో దీనివల్ల కూడా మనకి B12 డెఫిషియన్సీ వస్తుంది. ఇదే కాకుండా స్టమక్లో కూడా క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, అటువంటి క్యాన్సర్స్ ఉన్నప్పుడు కూడా స్టమక్ ఒక ఆపరేషన్ చేసి దాని సైజ్ తీయటం జరుగుతుంటుంది, అంటే దాన్ని కట్ చేస్తారు కాబట్టి అలాంటి కండిషన్లో కూడా తగ్గుతుంది. కొన్ని రకాల మాల్ అబ్జార్ప్షన్, సిలాయిక్ డిసీజ్ కానివ్వండి, క్రానిక్ ప్యాంక్రెటైటిస్లో వీటిలో కూడా B12 అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోయి మనకి B12 డెఫిషియన్సీ వస్తుంది. ఆల్కహాలిక్స్లోను, తర్వాత కొద్దిమంది B2 మనకి ఇది యాంటాసిడ్స్ వాడుతుంటారు. అదే పనిగా నాకు యాసిడిటీ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉందని PPIs, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అవి వాడుతుంటారు. తర్వాత ఇది రానిటిడిన్ అనే టాబ్లెట్ ఇవి వాడుతుంటారు. వీళ్ళల్లో కూడా B12 డెఫిషియన్సీ అనేది వస్తుంది. శాకాహారుల్లో B12 లోపం ఎక్కువగా ఉంటుందా? సాధారణంగా ఈ B12 అనేది మీట్లో దొరుకుతుంది, తర్వాత పౌల్ట్రీలోను, మిల్క్ ప్రోడక్ట్స్లోను, ఫిష్లలోను ఇది విరివిగా లభ్యమవుతుంది. సో ఎవరైతే ఈ ఫుడ్ అవాయిడ్ చేస్తారో అంటే తీసుకోరో వాళ్ళల్లో అంటే శాకాహారంలో కామన్గా B12 డెఫిషియన్సీ అనేది మనం చూస్తాం. మధుమేహుల్లో B12 లోపానికి కారణాలేంటి? ప్రతి పేషెంటు డయాబెటిక్స్లో ఎక్కువ ది బెస్ట్ డ్రగ్, చీప్ డ్రగ్, బాగా పనిచేసే డ్రగ్ ఏంటంటే మెట్ఫార్మిన్. ఈ మెట్ఫార్మిన్ అనేది లాంగ్ రన్లో యూజ్ చేయడం వల్ల ఇది ఏమవుతుందంటే B12 యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ ఇంటెస్టైన్లో తగ్గిస్తుంది. తద్వారా ఈ పేషెంట్లలో అంటే డయాబెటిక్ పేషెంట్లలో B12 డెఫిషియన్సీ అనేది కామన్గా చూస్తుంటాం. B12 లోపాన్ని ఎలా అధిగమించాలి? ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? B12 అనేది ప్రధానంగా
మనకు యానిమల్ ఫుడ్లోనే లభ్యమవుతుంది. సో ఈ యానిమల్ ఫుడ్ అయినటువంటి మాంసం కానివ్వండి, చికెను, మిల్క్ ప్రోడక్ట్స్లో, టూనా ఫిష్లలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎవరైతే అంటే వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళు అనుకోండి, అంటే వాళ్ళు తీసుకునే వాళ్ళలో ఫార్టిఫికేషన్ అనేది విటమిన్ B12 చేస్తుంటారు. అంటే ఫుడ్లో దాంట్లో మమ్మకమైజ్ చేస్తుంటారు. వాటిలో సీరియల్స్ కానివ్వండి, తర్వాత ఈస్ట్లోను, తర్వాత మనకి సోయా మిల్క్లో కూడా వీటిని ఫార్టిఫికేషన్ చేస్తారు. సో అలాంటి పర్సన్స్ కనుక నాన్ వెజ్ తీసుకునే వాళ్ళలో ఇలాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల, ఫార్టిఫికేషన్ ఫుడ్ B12 ఫుడ్ తీసుకోవటం వల్ల మన B12 డెఫిషియన్సీని మనం అధిగమించవచ్చు. సప్లిమెంట్ల సాయంతో B12 లోపాన్ని అధిగమించవచ్చా? B12 డెఫిషియన్సీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సప్లిమెంట్ అయినా హెల్ప్ చేస్తాయండి. అంటే ఎప్పుడైతే ఆహారంతో ఫుడ్ ద్వారా మనకి రీచ్ కానప్పుడైతే మన సప్లిమెంటరీ రూపంలో తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉంటుంది. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. మన స్టమక్లో ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల B12 అనేది ఇంటెన్సిక్ ఫ్యాక్టర్తో జతగా అయిపోయి మనకి అబ్జార్ప్షన్ జరుగుతుంటుంది. ఇలాంటి కండిషన్లో మనకి ఫుడ్ తీసుకున్న, ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా మనకి ఉపయోగం అనేది తక్కువ ఉంటుంది. వీళ్ళల్లో ఏం చేస్తారంటే మనకి IV రూపంలో కానీ IM రూపంలో కానీ ఇస్తుంటాం. నార్మల్ పర్సన్స్కి అయితే ట్యాబ్లెట్ రూపంలో విటమిన్ B12 మనం ప్రిస్క్రైబ్ చేయటం వల్ల, వాడటం వల్ల మన డెఫిషియన్సీని అది ఉంచవచ్చు. ఎవరైతే కొద్దిమంది పర్సన్స్ అంటే ట్యాబ్లెట్ని టాలరేట్ చేయని వాళ్ళలో ఈ విటమిన్ని B12ని మనకు IV రూపంలో కానీ, ఇంట్రామస్కులర్ రూపంలో కానీ, ఈ మధ్యన నాసల్ స్ప్రే రూపంలో కానీ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఇవి అన్నిటి రూపంలో మనం తీసుకొని మన డెఫిషియన్సీని అధిగమించవచ్చు. విటమిన్ B12 ఎక్కువైనా ప్రమాదమే అంటారు. ఎందుకు? మనకి తగిన మోతాదు కంటే ఎక్కువ ప్రతిదీ కూడా విషయంతో సమానమే. అయితే ఈ B12 అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్. అంటే వాటర్లో కరిగిపోయి మన బాడీలో ఎక్సెస్ ఉన్నా కూడా మనకి యూరిన్ ద్వారా బయటికి పోతుంది. కాబట్టి మనకి ఎక్సెస్ అనేది చాలా తక్కువ. కానీ కొన్ని రకాల డిసీజెస్లోనూ ఎక్కువ IV తీసుకోవటం వల్ల B12 అనేది అమాంతం పెరిగిపోతుంటుంది. ఈ డిసీజులు ప్రధానంగా హెపటైటిస్, లివర్ క్యాన్సర్లో కానివ్వండి, తర్వాత మైలోప్రోలిఫరేటివ్ డిజార్డర్స్ అంటే ఇవి బ్లడ్ క్యాన్సర్స్లలో, క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియాలో వీటిలో B12 అనేది చాలా పెరిగిపోతుంది. ఇలాంటి వాటిలో సైడ్ ఎఫెక్ట్లు అనేది కామన్గా చూస్తుంటాం. వీటిలో నాజియా రావటం, అంటే వామిటింగ్ సెన్సేషన్ రావటం, వాంతులు రావటం, గిడ్డీనెస్ రావటం, డయేరియా రావటం ఇవి కామన్గా చూస్తుంటాం. డెఫిషియన్సీ ఒక సివియారిటీ కనుక B12 అధికంగా అయినట్లయితే పాల్పిటేషన్స్ రావటము, హార్ట్ ఫెయిల్యూర్లోకి పోవటం అనేది జరుగుతుంది. B12 విటమిన్ మన శరీరానికి అత్యవసరమైన పోషకం. B12 లోపం ఉన్నప్పుడు దాన్ని అధిగమించేందుకు రోజువారీ ఆహారంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లను కూడా వాడుకోవాలి.